ఈ మధ్య కొత్త సినిమా, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, చిన్న సినిమా ఇలా తారతమ్యాలు ఏమీ లేవు. కంటెంట్ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అని చాలా సార్లు ప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంభాయ్ సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కాలంలో మనం గ్లిమ్స్ తోనే అందరినీ ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే నాగబంధం సినిమా గురించి చెప్తే అమ్మో, ఆ సినిమా పోస్టర్స్, గ్లిమ్స్ ఇంకా కాన్సెప్ట్ తో అందరికీ నచ్చేసింది. అందుకే ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుందని సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షిస్తున్న చిత్రాల్లో నాగబంధం, ది సీక్రెట్ ట్రెజర్ ఒకటి. టైటిల్ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. పురాణ గాథలు, రహస్య నిధులు, సాహస యాత్రలు, మిస్టరీ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధమవుతుండగా ప్రమోషన్ల ద్వారా సినిమాపై అంచనాలను మరింత పెంచే పనిలో చిత్ర బృందం నిమగ్నమైంది. నిక్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, సాహస సన్నివేశాలు, పురాణ నేపథ్యం కలిసిన కథ ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. హీరోగా విరాట్ ఖన్నా నటిస్తున్న ఈ చిత్రం ఆయన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాధారణంగా సినిమాల ప్రమోషన్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్ల రూపంలో జరుగుతాయి. అయితే నాగబంధం టీం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. సినిమా కథలో ఉన్న ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని ప్రత్యేక ప్రచార యాత్రను రూపొందించింది. ఈ సినిమాకు తాజాగా మరో కీలక బలం కూడా లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు నైజాం ప్రాంత థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారీ మొత్తానికి ఈ హక్కులను ఆయన తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా దిల్ రాజు ఏ సినిమా హక్కులు కొనుగోలు చేసినా ఆ చిత్రంపై మార్కెట్లో మంచి నమ్మకం ఉన్నట్లే భావిస్తారు. ఇప్పుడు నాగబంధం విషయంలో కూడా అదే చర్చ సాగుతోంది. నైజాం ప్రాంతం తెలుగు సినిమాలకు అత్యంత కీలకమైన మార్కెట్ గా పరిగణించబడుతుంది. అక్కడ మంచి విడుదల లభిస్తే సినిమాకు భారీ స్థాయిలో వసూలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నైజాంలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ థియేటర్లు, బలమైన ప్రచారం, విస్తృత స్థాయి విడుదల ద్వారా సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ప్రణాళికతో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే నాగబంధం టీం రూపొందించిన ప్లాన్ ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా కథలో నిధుల అన్వేషణ, రహస్యాల ఛేదన, సాహస ప్రయాణం వంటి అంశాలు ప్రధానంగా ఉండడంతో అదే తరహాలో ప్రేక్షకులను కూడా ఒక ప్రత్యేక ప్రయాణంలో భాగస్వాములను చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకే ప్రతి నగరంలో జరిగే కార్యక్రమాన్ని కేవలం ప్రచార కార్యక్రమంగా కాకుండా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే అనుభవంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రత్యేక ప్రమోషనల్ టూర్ కు హైదరాబాద్ వేదిక కానుంది. జూన్ 19న చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్లు ఆసక్తిని పెంచగా ట్రైలర్ ద్వారా కథకు సంబంధించిన మరిన్ని అంశాలు ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. సినిమా ప్రపంచం ఎంత విస్తృతంగా ఉందో, ఇందులో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ట్రైలర్ లో చూపించబోతున్నారని సమాచారం. ట్రైలర్ రిలీజ్ అనంతరం చిత్ర బృందం దేశవ్యాప్తంగా పర్యటన ప్రారంభించనుంది. జూన్ 20 నుండి 23 వరకు వరుసగా ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకోనుంది. అలాగే వివిధ భాషల ప్రేక్షకులకు నాగబంధం కథా ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. ఈ టూర్ ద్వారా దక్షిణాది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రచార యాత్రలో అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమం వారణాసిలో జరగనుంది. జూన్ 26న పవిత్ర నగరమైన వారణాసిలో వీరనాగా పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమా నేపథ్యానికి అనుగుణంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ నగరాన్ని ఎంపిక చేయడం విశేషంగా మారింది. ఈ పాట కథలో కీలకమైన పాత్ర పోషిస్తుందని, ప్రేక్షకులకు సినిమా భావోద్వేగాలను మరింత దగ్గర చేస్తుందని చిత్ర బృందం చెబుతోంది. అనంతరం జూన్ 28న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, అభిమానులు,
మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. విడుదలకు ముందే సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా ఈ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక రిలీజ్ కు ముందు రోజు జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా మంచి కంటెంట్ పై నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చిత్ర బృందాలు ముందస్తు ప్రదర్శనలకు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో నాగబంధం టీం తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై వారికి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరూ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, రిషబ్ సావ్ని తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథలో అనేక మలుపులకు కారణమవుతాయని సమాచారం. మొత్తానికి నాగబంధం ది సీక్రెట్ టీజర్ విడుదలకు ముందే మంచి అంచనాలను సొంతం చేసుకుంది. దిల్ రాజు నైజాం హక్కులు కొనుగోలు చేయడం, దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్ నిర్వహించడం, భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేయడం వంటి అంశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.